డిప్యూటీ సీఎం టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి భుజాలకి గాయం అయిన విషయం మనందరికీ తెలిసింది. ఆ నేపథ్యంలోనే ఆయన ముంబైలోని ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ డాక్టర్స్ సర్జరీ అవసరం అని చెప్పినట్టుగా కూడా మనకు వార్తలైతే అందుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అటు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో ఈ న్యూస్ అయితే కాస్త ఆందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవాలి. సో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి పైన కూడా నిరంతరం కూడా సెర్చ్ చేస్తున్నారు. సో అలాగే అటు బండ్ల గణేష్ గారు కూడా ఒక ట్వీట్ భావోద్వేగంతో చేయడం కూడా జరిగింది. సో ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కాస్త ఆందోళనకైతే గురి చేస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏం జరిగింది, ఈ సర్జరీ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది, బండ్ల గణేష్ గారి ట్వీట్ ఏంటి అనేది ఒకసారి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి పైన అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఆయన పవన్ కళ్యాణ్ గారు గత కొంతకాలం నుంచి కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్తో ఉండడం మనకు తెలిసిందే. సో పలుమార్లు ఆయన ఆసుపత్రికి వెళ్ళడం, చెకప్స్ చేయించుకోవడం, అప్పుడప్పుడు ఆయనకు ఫీవర్ రావడం కూడా ఇటువంటి సందర్భాలు మనం చాలాసార్లు అయితే చూస్తాం. అయితే ఇప్పుడు ఆయన భుజాలకు కాస్త గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ఆయన ముంబైకి వెళ్ళారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. అక్కడ చెకప్స్ చేయగానే డాక్టర్స్ సర్జరీ చేయాలి, 2 భుజాలకి అవసరం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చికిత్స నిమిత్తం ఈ సర్జరీకి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇది కాస్త పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఆందోళనకు అయితే గురి చేస్తుంది. సో అలాగే అటు బండ్ల గణేష్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని భావోద్వేగపరుస్తుందని చెప్పుకోవాలి. ఇంతకు ఆయన ఏం ట్వీట్ చేశారు అనేది చూస్తే ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఫుల్గా వైరల్ అయితే అవుతుంది. సో అంటే పవన్ కళ్యాణ్ గారికి బండ్ల గణేష్ గారికి ఉన్న ఎఫెక్షన్, అనుబంధం మనందరికీ తెలిసిందే. సో పవన్ కళ్యాణ్ గారిని చాలా ఆరాధిస్తూ ఉంటారు బండ్ల గణేష్ గారు. పలు సందర్భాల్లో, పలు ఈవెంట్లో ఆయన పవన్ కళ్యాణ్ గారి పైన ఎటువంటి అంటే తన స్టైల్లో మాట్లాడిన విషయాలు అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఆయన కామెంట్స్ని ఎలివేట్ చేస్తూ పెట్టుకున్న సందర్భాలు మనం చాలా చూస్తాం. సో ఇప్పుడు అటువంటి బండ్ల గణేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులను అయితే కాస్త భావోద్వేగపరుస్తుందని చెప్పుకోవాలి. అసలు ఆయన ట్వీట్ ఏంటో అని చూస్తే, ఈ న్యూస్ విన్న తర్వాత నిన్న రాత్రంతా నిద్ర లేదు, ఒకటే ఆలోచన. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దాదాపు 15 ఏళ్ళుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంతో నరకం అనుభవించారు. తలుచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చిన మనిషి విలవిల్లాడిపోతాడు. అలాంటిది మీరు ఎన్ని సంవత్సరాల ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకొని జీవించడం నిజంగా అసాధారణం. నాకు ఈరోజు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. గుజరాత్లో జరిగిన ఆ ప్రమాదం, గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం, వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం, ఇవన్నీ ఇప్పటికీ నా మనసునైతే వెంటాడుతూనే ఉన్నాయి. సో ఆయన ఈ న్యూస్ విన్న తర్వాత గబ్బర్ సింగ్ రోజుల నాటి పరిస్థితులను కూడా గుర్తు చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో అక్కడ కూడా అప్పుడు ఆయన గాయపడ్డప్పుడు కూడా ప్రొడ్యూసర్ కోసం ఆలోచించి ఆపరేషన్ సర్జరీ చేయించుకోకుండా మళ్ళీ షూటింగ్లో పార్టిసిపేట్ చేశాడని చెప్పేసి కూడా బండ్ల గణేష్ గారు చెప్పడం జరిగింది. అంటే ముందు సినిమా పూర్తి చేద్దాం, నిర్మాతకి ఇబ్బంది కలగకూడదు, ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు అని, మీ శరీరం భరించలేని నొప్పిని గుండెల్లో దాచుకొని ఆపరేషన్ను వాయిదా వేసి షూటింగ్ పూర్తి చేసి సినిమా విడుదలయ్యే వరకు మాకు అండగా నిలిచారు అని చెప్పేసి కూడా ఆయన పెట్టడం జరిగింది. అంటే ఒక నిర్మాతగా ఇంకా ఆయన చెప్తున్నారు, ఒక నిర్మాతగా ఆ రోజున మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ సినిమా మాత్రమే కాదు, జీవితాంతం మర్చిపోలేని రుణం. ఆ రుణాన్ని నేను ఏ జన్మలోనూ కూడా తీర్చలేను. ఈరోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నా హృదయం ముక్కలవుతుంది. ఆ రోజున మీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానేమో, కానీ ఈరోజు ఆ బాధ ఎంత పెద్దదో అర్థమైపోతుంది. దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను, మీరు అనుభవించిన ప్రతి నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు తెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా ఎందరో మనుషుల జీవితాలు నిలబెట్టిన నిజమైన హీరో. మీరు ఆరోగ్యంగా నవ్వుతూ ఉండడమే మీపై ప్రేమ ఉన్న మా అందరికీ అతిపెద్ద సంతోషం అని చెప్పేసి ఈ రకంగా ఒక భావోద్వేగ పరంగా ఆయన ట్వీట్ చేశారు. ఈయన ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి అంటే ఒక భక్తులుగా, ఒక అభిమానిగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎన్నో ఈవెంట్లలో పవన్ కళ్యాణ్ గారిని పొగడ్తల వర్షం కురిపించిన సందర్భాలు మనం చూస్తాం. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించిన ఈవెంట్ జరిగితే బండ్ల గణేష్ గారు రావాలని చెప్పేసి పోస్టులు పెట్టిన పరిస్థితులు మనం ఎన్నో చూస్తాం. సో అలాంటి ఒక బంధం అటు పవన్ కళ్యాణ్ గారికి బండ్ల గణేష్ గారికి మధ్య ఉండడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ సినిమా ఎంత విజయం సాధించిందో చూసాం. ఆ పరిస్థితులను కూడా, ఆ రోజు జరిగిన సందర్భాన్ని కూడా ఆయన ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు. అలా కాస్త
రాత్రంతా నిద్ర లేదు అంటూ కూడా ఆయన పోస్ట్ పెట్టి ఆయన ఆవేదనని, ఆయన ఆందోళనని మనందరికీ కూడా తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారి పట్ల తనకున్న ఆ బంధాన్ని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. సో ఇలా బండ్ల గణేష్ గారి ట్వీట్ కూడా ఇప్పుడు విపరీతంగా అయితే వైరల్ అవుతుంది. సో అటు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు సర్జరీ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆయనకు అసలు ఏం జరిగిందా అని చూస్తే భుజాల్లో ఉన్న రొటేటర్ కప్ గాయాలని చెప్పేసి అవి పూర్తిగా చిట్లిపోవడం వల్లే ఆయనకు భుజాల కండరాలకు తీవ్రమైన నొప్పి ఏర్పడిందని చెప్పేసి కూడా వైద్యులు అయితే చెప్పడం జరిగింది. సో అంటే కొంతకాలంగా కూడా ఆయన ఈ భుజాల నొప్పితో అయితే బాధపడుతున్నారు. సో ఇప్పుడైతే వైద్యుల సలహా వల్ల సర్జరీకి అయితే సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఎప్పుడు సర్జరీ జరుగుతుందో తెలియదు. సో ఏదేమైనా ఆయన పూర్తిగా ఈ సర్జరీ చేసుకొని ఆరోగ్యంగా తిరిగి రావాలని, మళ్ళీ ఆయన అటు సినిమాల్లో కావచ్చు, పొలిటికల్గా ప్రజాసేవ ఆయన ఎప్పుడు చేస్తున్న విధంగానే మళ్ళీ చేసేసుకొని ఆయన రావాలని చెప్పేసి అందరూ కూడా ఆయన అభిమానులు అయితే పోస్టులు పెడుతున్నారు. సో గత కొంతకాలం నుంచి కూడా ఆయన పొలిటికల్గా బిజీ అయిపోవడం, ఆయన కమిట్మెంట్స్ ఇంతున్నా కూడా సినిమాలు ఏవైతే ఫినిష్ చేయాల్సి ఉన్నాయో అవి కూడా వాళ్ళకి డేట్స్ ఇచ్చేసి కంప్లీట్ చేసుకొని రిలీజ్ అయితే చేసేసుకున్నారు. ఇప్పుడు కంప్లీట్ సినిమా మొత్తం పొలిటికల్గా ఫోకస్ పెట్టేసి ప్రజాసేవకు అంకితం అయిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం. సో అటు సినిమాల్ని బ్యాలెన్స్ చేస్తూ ఇటు రాజకీయాల్ని మెయిన్గా ఫోకస్ చేస్తూ ఆయన తన లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో అటువంటి తరుణంలో ఇటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే ఇవి కాస్త ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సో వీటన్నిటి నుంచి కూడా క్యూర్గా కోలుకొని మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి అభిమానులు అయితే ఆశిస్తున్నారు. సో అలా బండ్ల గణేష్ గారు కూడా అటువంటి ఒక ట్వీట్ అయితే భావోద్వేగమైన ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ ట్వీట్ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. మరి ఆయన హెల్త్ ఇష్యూస్ పరంగానైతే ఇది ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్పారు. అది కాస్త పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఊరటనిచ్చే న్యూస్ అని చెప్పుకోవాలి. సో తొందరలో కంప్లీట్గా క్యూర్ అయి రావాలని చెప్పేసి ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఆ రకంగా రావాలని మనం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.